హాయ్ అండి. గోల్డ్ లోన్స్పై రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చూసేయండి. అలాగే దేశవ్యాప్తంగా 3000 న్యూ బ్రాంచెస్ని ఏర్పాటు చేసిన ఎన్బిఎఫ్సిలు. అయితే పూర్తిగా ఈ వీడియో చూసేద్దాం. భారతదేశంలో బంగారం రుణం మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నందున బంగారు రుణం పై కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల భద్రత మరియు పారదర్శకతను పెంచడానికి కొన్ని కొత్త నిబంధనలు అయితే అమలు చేశాయి. అవేంటో చూద్దాం. వచ్చే సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా 3000 కంటే ఎక్కువ బంగారు రుణ శాఖలను తెరవడానికి ఎన్బిఎఫ్సిలు సన్నాహాలు చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి బంగారు రుణ మార్కెట్ 14.5 లక్షల కోట్ల స్థాయికి అయితే చేరుకుందంట. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ బంగారు రుణ రంగంలో ముందంజలో ఉన్నప్పటికీ వేగవంతమైన ప్రాసెసింగ్ మరియు తక్కువ డాక్యుమెంట్ అవసరాల కారణంగా ఎన్బిఎఫ్సిలు ఎక్కువ మంది రుణగ్రహీతలను ఆకర్షిస్తున్నాయి. ముతూట్ ఫినాన్స్, బజాజ్ ఫినాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ అనేక ప్రధాన ఎన్బిఎఫ్సిలు సమిష్టిగా 18,000కు పైగా కొత్త శాఖలను ప్రారంభించాలని ప్రణాళిక వేసినప్పటికీ బజాజ్ ఫినాన్స్ ఒక్కటి మాత్రమే 2027 నాటికి 900 శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఎన్బిఎఫ్సి అయిన ఎల్ఎన్టీ ఫినాన్స్ ఈ సంవత్సరం 200 బ్రాంచులను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది. అయితే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అందించిన డేటా ప్రకారం అయితే దేశంలో జారీ చేయబడిన బంగారు రుణాల్లో 70% రైతులు మరియు చిన్న వ్యాపారులు పొందుతున్నారు. 70% రుణాలు అయితే రైతులు మరియు చిన్న వ్యాపారులు పొందుతున్నారు. అలాగే మిగిలిన రుణాలను ఎవరెవరు పొందుతున్నారంటే వివాహ ఖర్చుల కోసం, అలాగే గృహాలను బాగు చేసుకోవడం కోసం, అలాగే అత్యవసరమైన వైద్య ఖర్చుల కోసం మరియు స్వల్పకాలిక ఆర్థిక అవసరాలకైతే ఇలా మిగతా రుణాలను ఉపయోగిస్తున్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం ఎన్బిఎఫ్సిల బంగారు రుణ శాఖలను తెరిచేటప్పుడు కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతి శాఖలో స్ట్రాంగ్ రూమ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే 24/7 సీసీటీవీ నిఘా, అలాగే సెన్సార్ మరియు అలారం సిస్టమ్ అనేది తప్పనిసరిగా ఉండాలంటే కేంద్రం సూచిస్తుంది. అలాగే న్యూ బ్రాంచెస్ని ఏర్పాటు చేయడానికి 8 లక్షల రూపాయల నుండి 20 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది. మరియు శాఖలు లాభదాయకంగా మారడానికి సాధారణంగా 1.5 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలు అయితే పడుతుందంట. అయితే ఈ విధంగా ఉండగా రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఏ నివేదిక ప్రకారం అయితే బంగారం ధరలు పెరగడం మరియు ఎన్బిఎఫ్సిలు విస్తరణ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి ఎన్బిఎఫ్సిల బంగారు రుణ ఆస్తులు 30 నుండి 35% అయితే పెరిగే అవకాశం ఉందంట. అయితే దేశంలోని గృహాల్లో ఉపయోగించిన బంగారం పెద్ద మొత్తంలో ఉండడం కూడా బంగారు రుణ మార్కెట్ ఎక్కువగా పెరగడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చిన తర్వాత బంగారు రుణాలు కోరుకునే కస్టమర్లకు అదనపు భద్రత, పారదర్శకత మరియు మెరుగైన సేవలు లభిస్తాయని భావించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే బంగారు రుణాలు తీసుకునే వారికి బంగారు రుణాలు ఇచ్చేవారికి రూల్స్ అయితే పెట్టడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో, మీలో ఎంతమంది బంగారు రుణాలు ఏ అవసరాల కోసం తీసుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.